ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తోంది. అయినా కేవలం పెన్షన్లు మినహా మరి ఏ ఇతర పథకాలు అమలు కావటం లేదన్న అసంతృప్తి లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్ని సైతం నిలబెట్టుకోవటం లేదన్న ఆగ్రహం నెలకొంది. దీంతో పథకాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్షలో అధికారులకు చంద్రబాబు పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకం కార్యక్రమంపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పాలసీలో తప్పులుంటే సరిదిద్దాలని సూచించారు. అమలులో అలసత్వం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలే ఫస్ట్ అన్న విధానం కోసం అన్ని వ్యవస్థలు పనిచేయాలని, పథకాల అమలుపై జిల్లాల వారీగా కూడా రేటింగ్ ఇస్తామన్నారు. ప్రజలు లబ్ధిదారుల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణ చేసి వారానికి 4 శాఖలపై సమీక్ష చేస్తానని చంద్రబాబు తెలిపారు. ప్రజలే ఫస్ట్ అన్న విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేస్తున్నామని, వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని, గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా, మార్పు వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలన్నారు. శాఖల పనితీరుపై నిరంతరం సర్వేల ద్వారా నివేదికలు తెప్పిస్తామని, ప్రజలిచ్చే రేటింగ్పై వారానికి 4 విభాగాలపై సమీక్ష చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తాజాగా దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ సర్వీసులు, చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజా స్పందనపై సమీక్ష నిర్వహించారు. ఈ విభాగాల్లో లబ్ధిదారులు ప్రజల నుంచి IVRS ద్వారా, QR కోడ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రివ్యూ చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని, ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రాతిపదికగా తీసుకొని పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి అక్కడక్కడ ఫిర్యాదులు రావడంపై సీఎం అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని సీఎం సూచించారు. సిలిండర్ల డెలివరీలో ఫిర్యాదులు వస్తే ఆ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని, ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో అకౌంట్లో డబ్బు జమపై ప్రజాభిప్రాయం సేకరిస్తే జమ కావటం లేదని కొంతమంది ఫిర్యాదు చేశారని, దీనికి కారణాలు విశ్లేషించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సమయానికి బయలుదేరిందా, నిర్దేశిత సమయానికి గమ్యానికి తీసుకువెళ్లేలా బస్టాండ్లో సదుపాయాలపై, ప్రయాణికుల ఫీడ్బ్యాక్పై చర్చించారు. ఫీడ్బ్యాక్ కోసం ప్రతి బస్సులో QR కోడ్ అందుబాటులో ఉండాలన్నారు. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలపై అనగా త్రాగునీరు, టాయిలెట్లు, కుర్చీలు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని నివేదిక చెప్పగా దాన్ని సరిదిద్దాలని సీఎం సూచించారు. ఇప్పటికీ 1100 బస్సుల్లో QR కోడ్ పెట్టామని అధికారులు చెప్పగా మొత్తం 11,000 బస్సులతో పాటు బస్ స్టాప్లు, బస్ స్టేషన్లలో కూడా QR కోడ్ ఉంచి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాగే బస్టాండ్లలో ఉండే క్యాంటీన్లలో ఆహారం ధరలు వంటి వాటిపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, తద్వారా నాణ్యమైన సేవలు అందేలా చూడవచ్చని సీఎం అన్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెత్త నుంచి కంపోస్టు తయారీ కేంద్రాల పనితీరుపై వచ్చిన ఫీడ్బ్యాక్లో ఈ కేంద్రాలు మరింత యాక్టివ్గా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. 2014-2019 మధ్యకాలంలో చెత్త నుంచి కంపోస్టు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, మళ్లీ అన్ని కేంద్రాలను వినియోగంలోకి తేవాలని సీఎం సూచించారు. దీంతో పాటు రేషన్ సరుకుల పంపిణీపైన ఫీడ్బ్యాక్ ఆధారంగా సమీక్ష చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారని, అక్కడక్కడ లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులను సీఎం ప్రశ్నించారు. రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపైన లోతుగా విచారణ జరపాలన్నారు. ప్రతి వారం ఓ 4 శాఖల్లో పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దానిపై సమీక్ష చేస్తానని సీఎం అధికారులకు తెలిపారు. ప్రతి శాఖ గాడిన పడాలని, సేవల్లో మార్పు కనిపించాలని అన్నారు.
ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పై కేవలం చర్చించడమే కాదని, పొరపాట్లు, తప్పులు జరిగిన చోట సరిదిద్దాలని, అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడిన చోట చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు ఇస్తామని, వెనుకబడిన జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని సీఎం సూచించారు.